జనసేన పార్టీ మెయిన్ గా ఇక్కడ జనవాణి కార్యక్రమం అని చెప్పి కేంద్ర పార్టీ కార్యాలయం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎలా అనిపిస్తున్నారు? నేరుగా ప్రజాప్రతినిధిని రోడ్డు మీద కూర్చోబెట్టి ఇలా ప్రజల సమస్యలు స్వీకరిస్తున్నారు. ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం గురించి? అందరికీ నమస్కారం అండి. భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనసేన పార్టీ 21 స్థానాలకి 21 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం, 2 పార్లమెంట్ స్థానాలకి 2 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడం, కేవలం ఇది ఈ చరిత్రను సృష్టించడం అనేది గెలుపుతో మాత్రమే ఆగిపోలేదండి. గెలిచినాక ఏ పార్టీ చేయని విధంగా ఎమ్మెల్యేలని రోడ్డు మీద అంటే ఒక చిన్న గుడారం లాగా ఏర్పాటు చేసి జనాలు అంటే మీకు కొన్ని చోట్ల ఎలా ఉంటుంది అంటే పార్టీ ఆఫీస్లోకి రావాలన్న ఇబ్బందులు ఉంటాయి. అలా కాకుండా ఎమ్మెల్యేలే స్వయంగా బయట ఒక పార్టీ ఆఫీస్ బయట కూర్చోవడం, వాళ్ళు సమస్యలు తీసుకొచ్చే ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించడం, ఫోన్ల ద్వారా సాల్వ్ చేయగలిగే డైరెక్ట్ గా ఫోన్ చేయడం, లేదు అధికారులకు సిఫార్సు చేస్తే సాల్వ్ అయ్యి అధికారులకి దాని మీద కన్సిడరేషన్ లెటర్ రాసి పంపించడం అనేది ఏ రోజు చూడని చరిత్ర. అది ఈ రోజు మీకు జనసేన పార్టీలో మాత్రమే కలుగుతుంది. సో వచ్చిన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఒక కొత్త రాజకీయ చరిత్రకి కొత్త అధ్యాయానికి ఆయన చేపట్టినందుకు నేను మనస్ఫూర్తిగా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తాను. సార్, ఈ రోజు చూసుకుంటే జనవాణి కార్యక్రమం అని చెప్పి ప్రజల సమస్యలు తెచ్చడానికి క్రియాశీలక సభ్యత్వం అనేది పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా కానీ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా లాభపడాలి, సుఖపడాలి అనేటట్టు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఏంటి సార్ ఈ రాజకీయ విధానం ఎలా ఉండబోతున్నారు? ఇంకా రేపటి రోజులు ఇంకా కొత్త ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారా? మీకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా మొదట ఆయన చెప్పింది ఏంటంటే ప్రశ్నించడం కోసం అని చెప్పన్నారు. అదే విధంగా మేము ప్రశ్నించాం 2014 నుంచి 2019 వరకు. 2019 నుంచి పోరాటాలు చేసాం. జనసేన పార్టీ గెలిస్తే న్యాయం చేస్తాం, గెలవకపోతే సహాయం చేస్తాం అనే విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా వచ్చారు. అదే విధంగా మాకు గెలుపోవటంతో సంబంధం లేకుండా మాకు పనిచేసిన కార్యకర్తలందరినీ కూడా దాదాపు 2021 సంవత్సరం నుంచి కూడా క్రియాశీల సభ్యత్వం అని చెప్పని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఇంట్లో లేదు, రోడ్డు ప్రమాదంలో వాళ్ళు కనుక మృతి చెందితే మనకి పొరపాటున ఆ కుటుంబాన్ని 5 లక్షల రూపాయలతో ఆదుకోవడం, లేదు గాయాల పాలైతే కనుక హాస్పిటల్ 50,000 రూపాయల వరకు హాస్పిటల్ బిల్స్ క్లియర్ చేయడం, ఇవన్నీ కూడా గెలుపుకోవటంతో సంబంధం లేకుండా చేసిన పార్టీ. ఈ రోజు అధికారాన్ని నమ్మి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కాబట్టి అధికారాన్ని ఎలా మనకి వినియోగించాలి, ప్రజలకు ఎలా ఉపయోగపడాలని చెప్పి ఆలోచించి వచ్చిన జనవాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రజలందరికీ కూడా అంటే మా దీంట్లో పార్టీ భేదాలు లేవండి. మొన్నే మా శతజ్ఞ పేజీ నుంచి కూడా ఒక వీడియో పోస్ట్ చేశారు. స్వయంగా జగన్ అన్న కనెక్షన్ చెప్పని జగన్ గారి ఒక స్టిక్కర్ ఉన్న బండి మా పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని బయట పెట్టి ఆ బండి మీద వచ్చిన వాళ్ళు వెళ్ళి జనవాణిలో వాళ్ళ అర్జీని ఇచ్చుకున్నారు అనమాట. సో ఆ విధంగా మీకు పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ న్యాయం చేసే విధంగా జనవాణి కార్యక్రమం మేము చేపడుతున్నాం. పార్టీ లోపలికి కూడా రావాల్సిన అవసరం లేదు, ఆఫీస్ లోపలికి పార్టీ బయటే గేట్ బయట మీకు సమస్యలు సాల్వ్ చేస్తున్నారు జనసేన పార్టీ బయట. సార్, ఈ రోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు ఏ పదవి లేకపోయినా సరే ఒకేసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, 5 శాఖలకు మంత్రి, పిఠాపురానికి ఎమ్మెల్యే అని చెప్పి ఒకేసారి అన్ని పదవులు తన కాళ్ల కింద పెట్టుకుని రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు శాసించే స్థాయికి వెళ్ళిపోయారు. ఏంటి సార్ ఆ పవర్ పాలిటిక్స్ లో ఉన్న మ్యాజిక్ ఏంటంటారు? అంటే కాళ్ల కింద పెట్టుకున్నారని అనుకున్నా కానీ గుండెలో పెట్టుకున్నారనేది భావిస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మనసులోంచి ఈ రోజు అధికారం వచ్చింది, మేము అధికారంలో ఉండాలంటే శాఖలు ఉండాలని చెప్పని కాదండి. పర్యావరణం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో ఆయన సినిమాల్లో రాకముందు నుంచి కూడా పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తి. ఎక్కడ పర్యావరణ విధ్వంసం జరిగినా ఆయన ముందు అడ్డుపడే వ్యక్తి. అదే విధంగా స్వయంగా ఆయన వ్యవసాయం చేసి ఒక రైతులాగా కూడా పంట పండించిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి రోజు పర్యావరణ విభాగానికి ఆయన మంత్రివర్యులుగా ఉంటాం. అదే విధంగా మీకు ఫారెస్ట్ శాఖ సంబంధించి ఎర్రచందనం సంబంధించి కానీ, లేదు శేషాచలం అడవుల్లో కానీ జరుగుతున్న మనకి విధ్వంసాల గురించి కానీ, జంతువులకు సంబంధించి వాళ్ళకి అంటే మీకు ఆ ఏనుగుల దంతాల కోసం చేసే స్మగ్లింగ్ లో కానీ ఇవన్నీ కూడా అరికట్టాలని ఎప్పటి నుంచో కోరుకున్న వ్యక్తి. సో అది ఈ రోజుకి రోజు పుట్టుకుంది కాదు, అధికారం కోసం చేసింది కాదు. ఆయన మనసులోంచి నచ్చి మనస్ఫూర్తిగా పంచాయతీ వ్యవస్థను ఎప్పటి నుంచో అధికారం లేనప్పుడు కూడా పంచాయతీల సర్పంచ్ అందరినీ కూర్చోబెట్టి మీకు ఏం కావాలని అడిగిన వ్యక్తి. సో కాబట్టి గ్రామ స్వరాజ్యాన్ని తిరిగి రావాలంటే అది పంచాయతీ వ్యవస్థ ద్వారానే అని తెలుసుకుని ఈ రోజు ఆయన పంచాయతీ శాఖకి, పర్యావరణ శాఖకి, అదే విధంగా అడవి శాఖకి, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆయన ముందుకు రావడం అంటే ఆయన మినిస్టర్ గా ఉంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. సార్, ఈ రోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి శాఖలో భాగమైన పర్యావరణ శాఖకి మెయిన్ గా ఇంపార్టెన్స్ ఇస్తూ ప్లాస్టిక్ నివారణ తగ్గించండి, మట్టి వినాయకులు వాడండి, ప్లాస్టిక్ అనేది చాలా తగ్గించండి, పైగా ప్లాస్టిక్ వేస్టేజ్ అంత నుంచి సంపద సృష్టిద్దాం, కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం అని చెప్పి కొత్త విషయాలు కొత్త ఇన్నోవేషన్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ పవన్ కళ్యాణ్ రాజకీయ విధానంలో ఇలాంటి కొత్త మార్పులు తీసుకురావడం బట్టి? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్న మార్పులను చూసి 5 సంవత్సరాలు మేము ఈ అద్భుతాన్ని కోల్పోయామని చెప్పి బాధపడుతున్నారండి ఈ రోజు. ఎందుకంటే సంపదని సృష్టించడం అనేది కంపెనీలు తెస్తేనో, లేదు ఉన్న భూ కబ్జాలు చేస్తేనో, లేదు ఇసుక నమ్ముకుంటేనే కాదు, ఆఖరికి చెత్తలోంచి కూడా మనకు నిజంగా చెయ్యాలనే మనసుంటే
చెత్తలోంచి కూడా మన సంపదను సృష్టించని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిరూపిస్తున్నారు. దాన్ని కూడా ఒక ప్రోటోటైప్ కింద మన పిఠాపురం కాన్స్టిట్యున్సీ లో మొదట నేను చేసి చూపిస్తాను, మహిళా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల చేతికి నేను అప్పచెప్తాను, ఆ వేస్ట్ ని రీసైకిల్ చేసి దాని నుంచి వచ్చే డబ్బుని దాదాపు 200 కోట్ల రూపాయలు వస్తుంది ప్రతి సంవత్సరానికి, ఆ డబ్బుని మళ్ళీ తిరిగి మహిళలకి అందజేసేట్టు చేస్తానని చెప్పడం నిజంగా అభినందనీయం. సంపద సృష్టించాలన్న మనసుంటే, అది తిరిగి ప్రజలకు ఇవ్వాలనే మనసుంటే అది ఎలాగైనా సృష్టించి చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీకు చెప్తున్నారు. దానిలో భాగంగానే మట్టి వినాయకుల్ని పూజించమని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంతేకాకుండా మనకి ఇప్పుడు వచ్చే జాతీయ జెండాలను కూడా ప్లాస్టిక్ కవర్లతో కాదు క్లాత్ జెండాలను వాడమని చెప్పి కోరుకుంటున్నారు. నిన్నగాక మొన్న కొంతమంది వినూత్నంగా మన పేపర్ తో జెండాలు తయారు చేసి దాంట్లో మళ్ళీ మొక్కల విత్తనాలు వేసి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద లాంచ్ చేయించారు. మీకు ఆ జెండా పొరపాటున ఎక్కడన్నా పడినా కూడా అది మట్టిలో కలిసిపోయి రంగులు పోయి తప్పకుండా దాని నుంచి మళ్ళీ కొత్త చెట్టు వచ్చే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు, అంటే ఒక సమర్థవంతమైన వ్యక్తి రాజకీయాలు ఉన్నప్పుడు ప్రజలు ఎంత కొత్త ఐడియాస్ తో వస్తారు, ఆ ఐడియాస్ ఎంత మందికి రీచ్ అవుతాయి, దానివల్ల రాష్ట్రానికి దేశానికి ఎంత మంచి జరుగుతుందో మీరు ఇప్పుడు చూడబోతున్నారు. సార్, ఈ రోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు రాబోయే స్వతంత్ర దినోత్సవాలకి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో గతంలో నిధులు ఇవ్వక చాలా ఇబ్బందులు పడుతూ సొంత డబ్బులు వేసుకుని కార్యక్రమాలు జరిపించారు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మైనర్ పంచాయతీకి 10,000, మేజర్ పంచాయతీకి 25,000 చొప్పున ఘనంగా స్వతంత్ర వేడుకలు జరిపించండి, ఈవెన్ స్వతంత్ర సమర వీరులందరినీ కూడా గుర్తించండి, ఈవెన్ పారిశుద్ధ్య కార్మికులను కూడా సత్కరించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడమైతే జరిగింది. సార్, ఖచ్చితంగా ఈ రాజకీయాల్లో మొదటి నుండి ఏదైతే చెప్పారో ఈ రోజు అది చేసి చూపెడుతున్నారని అనుకోవచ్చా? గాంధీ గారు ఎప్పుడు కూడా గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నారండి. కానీ ఈ రోజు వరకు మన దురదృష్టం ఏంటంటే 39 సంవత్సరాలుగా పంచాయతీలకి మనం ఏదైతే మనకి వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ మనం భారతదేశాన్ని చెప్పుకుంటామో అలాంటి చోట మనకు వచ్చిన స్వాతంత్రాన్ని, అంటే మన దేశపు జెండాని ఎగరవేయడానికి పంచాయతీల్లో ప్రభుత్వాలు కేటాయించే డబ్బులు ఎంత అంటే చిన్న పంచాయతీకి అయితే 100 రూపాయలు, పెద్ద పంచాయతీ కనుక 250 రూపాయలు. ఈ రోజు 100 రూపాయలకి 250 రూపాయలకి ఏం వస్తున్నాయండి? ఆ డబ్బులతో సర్పంచులు ఏ విధంగా జెండా పండగ చేసుకుంటారండి? ఏ విధంగా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఏ విధంగా మన జాతీయ గీతాన్ని ఆలపించుకుంటారండి? ఏ విధంగా వాళ్ళకు మీటింగ్ పెట్టుకుని మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వతంత్ర సమరయోధులు ఏ విధంగా గుర్తు చేసుకుంటారండి? అవి ఆగిపోయే పరిస్థితుల్లోకి వచ్చినాయి. ఎవరు కూడా కనీసం గ్రామ స్థాయిలో దేశం గురించి కానీ జెండా గురించి కానీ చెప్పే పరిస్థితులు లేకుండా పోయినాయి. మరి దాన్ని గమనించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ఈ రాష్ట్ర చరిత్రలో మార్చే విధంగా, అంటే మీకు ప్రతి గ్రామంలో జెండా ఎగరాలి, మన భారతదేశం జెండా ఎగరాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, పార్టీ జెండా కాదండి. ఎందుకంటే వైసీపీ పార్టీ రంగుల పిచ్చితో కొన్ని 100 కోట్లు వాళ్ళ పార్టీ రంగుల్ని పంచాయతీ భవనాలకు వేయడం కోసం వాడితే, ఈ రోజు నిజంగా దేశం పట్ల ప్రేమ ఉన్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ఆయన దేనికి ఇస్తారండి డబ్బులు? 10,000 రూపాయలు చిన్న పంచాయతీకి అయితే 10,000 రూపాయలు, పెద్ద పంచాయతీ కనుక 25,000 రూపాయలు. దేనికి ఇస్తున్నారు? జనసేన జెండా వేసుకోమని ఇస్తున్నారా? కాదు. వైసీపీ పార్టీలా కాదండి. ఎక్కడ కూడా మేము మా భారతదేశం కోసం పనిచేసే సైనికులమే. ప్రతి ఒక్క పంచాయతీలో కూడా మన జాతీయ జెండా ఆగస్టు 15వ తారీఖున ఎగరాలి అని చెప్పి కోరికతో ఆయన డబ్బులు శాంక్షన్ చేస్తున్నారు. మీరు రెండు పార్టీలకు తేడా చూస్తున్నారా? వైసీపీ ఉన్న సమయంలో వాళ్ళ రంగుల పిచ్చితో కొన్ని 100 కోట్ల ప్రజాధనాన్ని వైసీపీ రంగుల పార్టీ పంచాయతీ కార్యాలయానికి వేయాలని చేసిన పార్టీ వైసీపీ పార్టీ. ఇటు ఇంకొక జనసేన పార్టీ తరపున డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రతి పంచాయతీలో ఆగస్ట్ 15 సెలబ్రేషన్స్ జరగాలి, జాతీయ జెండా ఎగరాలి అని చెప్పని 100 రూపాయల నుంచి 10,000 రూపాయలకి పెంచారు ఆ రోజు సెలబ్రేషన్స్ కి నిమిత్తం వచ్చే ఖర్చుల్ని. పెద్ద పంచాయతీకి 250 రూపాయల నుంచి 25,000 రూపాయలకి పెంచారు. మరి నిజంగా దేశభక్తుడు ఈ పొజిషన్ లో ఉంటే ఎలా జరుగుతుంది అనేది ఈ రోజు ప్రజలు మీకు చూస్తున్నారండి. రైట్, ఈ రోజు చూసుకుంటే పాలిటిక్స్ అనేవి ఎంత నీచాతి నీచంగా అయిపోయినాయంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల గురించి పోరాడితే ఆయన్ని ఎంతో మంది వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యక్తిగతంగా దోషణలు చేశారు. 3 పెళ్లిళ్ళని, లేకపోతే ప్యాకేజ్ ఇస్తారని నోటుకొచ్చినట్టు మాట్లాడారు. కానీ అవేవి పట్టించుకోకుండా ఆయన పనిచేసుకుంటూ పోయారు. కానీ ఆ రోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు విమర్శించారో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా నవ్వుల పాలైనట్టు వాళ్ళ జీవితాలు అనేవి బయటకు వస్తున్నాయి. సార్, గతంలో చూసుకుంటే విజయసాయి రెడ్డి కానీ, అంతకుముందు మన గంట అరగంట అని సంజన సుఖ అని చాలా పేర్లు వచ్చాయి. ఇప్పుడు రీసెంట్ గా అధికారం కోల్పోయిన కూడా విజయసాయి రెడ్డి కానీ, ఈ రోజు రీసెంట్ గా దువ్వాడ శ్రీనివాసరావు కానీ, వీళ్ళ వ్యక్తిగత జీవితాలు అనేవి రోడ్ల మీద వస్తున్నాయి. ఏంటి సార్, తప్పులు వాళ్ళు వైపు ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారిని నిందించారు. అసలు ఎంతవరకు ఈ రాజకీయం కరెక్ట్ అనుకుంటున్నారు మీరైతే? ఈ రోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా, అంటే మాకు సంబంధించిన అసందర్భం కానివ్వండి, దువ్వాడా అంటే దువ్వాడనే అంటున్నారు ప్రజలు. నిజంగానే దువ్వాడు, మరి బాగా దువ్వాడు. ఎందుకు దువ్వాడో ఎలా దువ్వాడో మాకు తెలియదు. కానీ మేము ఆయన వ్యక్తిగత విషయాలు జోలికి పోము. ఎందుకంటే ఆయన ఏదో వ్రతం చేస్తున్నానని చెప్పన్నాడు. ఏం వ్రతం అంటే ఏకపత్ని వ్రతం అని చెప్పారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి దూషించిన ప్రతి ఒక్కడ బతుకు చీకటి బతుకులే. మాకు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిన పుస్తకం. ఆయన లీగల్ గా కూడా ఆయనకి జరిగిన ఇబ్బందులు ఉన్నాయి. ఇద్దరు మనకి పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంలో ఉన్న ఇబ్బందులు చెప్పారు, బయట చెప్పారు. ఎవరు కూడా మాకు వెనక చీకటి బాగోతులు ఎవరికి లేవండి. కానీ వైసీపీ వాళ్ళు ఎవరిని పట్టుకున్నా,
ప్రతి ఒక్కడివి చీకటి బాగోతాలి. మరి జగన్ గారు పక్కన భుజమ్మ చేసి మంచివాడు, సౌమ్యుడు, అన్ని మీకు బాగా అందుబాటులో ఉండేవాడని చెప్తున్నాడు. అంటే ఆయన చెప్పే క్వాలిటీస్ ఇవా? దేంట్లో మంచితనం అండి? ఇలా సొంత భార్యని, సొంత కూతుర్ని అనరాని మాటలని, ఎందుకంటే నేను అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది, కొత్తగా ఏం జరుగుతుంది మాట్లాడలేదు, కానీ మేము కళ్ళతో చూసింది ఏంటంటే ఆయన ఒక మార్బుల్ రాడ్ ని తీసుకుని వాళ్ళ కూతుర్ని, వాళ్ళ మిసెస్ ని కొట్టడానికి వచ్చారు. ఆ వచ్చిన వీడియోసే మేము చూస్తాం. దాని బేస్ మీద మాట్లాడుతున్నప్పుడు మేము వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే వ్యక్తిగతంగా దూషించారో, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే ఆయన ఇంట్లో ఉండే మహిళలు దూషించారో, ఈ రోజు వాళ్ళందరి బతుకులు కూడా రోడ్డును పడ్డాయి. కేవలం అధికారం మాత్రమే వాళ్ళని కాపాడింది. కానీ పవన్ కళ్యాణ్ గారికి అధికారం అవసరం లేదండి. ఆయనకున్న మంచితనం, ఆయనకున్న నిజాయితీ ఆయన కాపాడుతూ వచ్చింది. కానీ మీ జీవితాలను కాపాడింది ఇప్పటి వరకు వైసీపీలో కాపాడింది కేవలం 5 సంవత్సరాల అధికారం మాత్రం మిమ్మల్ని కాపాడింది. ఆ సమయంలో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి కట్టారు. ఈరోజు అధికారం పోయేసరికి మీ బాగోతులన్నీ బయటపడుతున్నాయి. సో కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే రాబోయే రోజుల్లో ఇప్పటికి మీ తీరు మార్చుకోండి. రాజకీయాల్లోకి ఎవరైనా రావాలనుకుంటున్న వాళ్ళు కానివ్వండి, రాజకీయాలు ఉన్నవాళ్ళు కానివ్వండి, వ్యక్తిగత దోషణలు, ఇంట్లో మహిళల వ్యవహారాలు ఎత్తితే మన ఇంట్లో పరిస్థితి ఏంటో తెలుసుకుని మాట్లాడండి ఇక్కడి నుంచి అయినా. కాబట్టి ఇక్కడి నుంచి హుందాతరమైన రాజకీయాలు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా మేము భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒకటే చెప్పారు, మీరు ఎవరిని కూడా వైసీపీ నాయకులు ఏ ఒక్కరిని కూడా వాళ్ళ ఇంట్లో మహిళల్ని కానీ, తల్లిని కానీ, చెల్లిని కానివ్వండి, ఎమ్మెల్యే దగ్గర నుంచి వైసీపీ కార్యకర్త వరకు వాళ్ళ ఇంట్లో మహిళల్ని మీరు దయచేసి దూషించొద్దు. వాళ్ళు నన్ను తిట్టినా, నన్ను వ్యక్తిగతంగా అన్నా కూడా మీరు తిరిగి వాళ్ళ ఇంట్లో మహిళలు ఏమన్నదని చెప్పి మాకు సంస్కారం నేర్పించారు. కాబట్టి ఇంతకు మించి మేము మాట్లాడలేదు. సో కాబట్టి దీని ఒక ఉదాహరణ కింద తీసుకుని, వైసీపీ నాయకుల్ని ఒక ఉదాహరణ కింద తీసుకుని, ముందట మీరు చెప్పారు గంట అరగంట దువ్వాడా అని చెప్పని. సో వీళ్ళందరూ ఉదాహరణ కింద తీసుకుని రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడున్న రాజకీయ నాయకులు, కొత్త రాజకీయ నాయకులు ఎవరైనా సరే దయచేసి మహిళల విషయాల్ని, ఇంట్లో వ్యక్తిగత విషయాల్ని తప్పుగా ఎవరో కూడా రాజకీయాలకు వాడద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రైట్, థ్యాంక్ యూ.